పాడైపోయిన జీవితాన్ని పాడులో నుంచి బాగులోకి నడిపించేటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి వచ్చాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, 19వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమనంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకాలకు వచ్చాడని. అయితే ఈ యొక్క మనుష్య కుమారుడు ఎవరయ్యా అని మీరు ఆలోచన చేస్తా ఉండొచ్చు. ఆ దేవాతి దేవుడు మన కోసము పంపించినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఈ యొక్క మాట చెప్పబడిందండి. ఈ యొక్క మాటలో ఏమని అర్థం ఉందంటే, ఈ మాటలు ఆలకిస్తున్న వారందరికీ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నశించిపోతున్నటువంటి కుటుంబాలను, నశించిపోతున్నటువంటి జీవితాలను, నశించిపోతున్నటువంటి ఈ యొక్క కుటుంబ సమస్యల ద్వారా నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చారండి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, నీ నశించిపోతున్న జీవితాన్ని, పాడైపోతున్న జీవితాన్ని, కొట్టుమిట్టాడుతున్న జీవితాన్ని, వేదనలో ఉన్న జీవితాన్ని, నీ బాధలో ఉన్న జీవితాన్ని, ఈ యొక్క మనిషిని వెలేసినటువంటి జీవితాన్ని, ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు అన్నటువంటి జీవితాలను కూడా ఆయన వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరమను వీడి యొక్క భూలోకానికి వచ్చారు. ఆయన నీ పాపాలను క్షమించడానికి కల్వరి సిలువలో ఆయన దెబ్బలు తిని రక్తము కార్చి ఆయన మన పాపముల కోసం చనిపోయాడండి. మన పాపముల కోసం చనిపోయి మన కోసం రాజ్యం సిద్ధపరచడానికి వెళ్ళారు. ఎందుకు తెలుసా? నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదమ్మా. నువ్వు నశించిపోవడం, నీ కుటుంబం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు.